కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. నిన్న మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం కట్టలు తెగింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పెద్ద సంఖ్యలో వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జోగి రమేష్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే జోగి ఇంటిపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఇంతలోనే రమేష్ ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం జోగి రమేష్ ఇంట్లో ఆయన తండ్రి, భార్య ఉన్నారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దీంతో లోపల ఉన్న వాళ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. జోగి రమేష్ మాత్రం తంబళ్లపల్లిలోని చెవిరెడ్డి ఇంట్లో ఉన్నారు. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెద్ద పెట్టున రాళ్లు విసిరారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు చూస్తున్నాము. మంత్రి లోకేష్ పై జోగి రమేష్ నిన్న చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాము. దట్టమైన పొగ అలుముకునుంది. లోపల జోగి రమేష్ భార్య, తండ్రి ఉన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. స్పాట్లో మా ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లోపల జోగి రమేష్ తండ్రి, భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? దేవి, ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంలో ఉన్నాం. నివాసంలో చూస్తే ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక కనిపిస్తుంది. నిన్న లోకేష్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు కొద్దిసేపటి క్రితం జోగి నివాసం దగ్గరికి వచ్చారు. రాళ్లతో జోగి నివాసం మీద రాళ్లు విసరటం, ఇతరత్ర ఇంటిపైకి, గేటు పైకి రాళ్ల దాడి చేయడం కూడా ప్రస్తుతం మనం జరిగింది. విజువల్స్లో ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ ఇదంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ నివాసంలో బయట కారిడార్లో ఉన్న పరిస్థితిని అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇందులో కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కనుక రాళ్ల దాడి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం పైకి వెళ్తే కనుక పైన కొద్దిగా వాళ్ళు నిప్పు విసిరిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం. జోగి రమేష్ నివాసంలోకి కారిడార్ దగ్గర నుంచి లోపలికి వెళ్తున్న పరిస్థితులు, లోపలికి వెళ్తున్న విషయం అయితే చూడొచ్చు మనం. వాళ్ళు పైకి అంటే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వాళ్ళు నిప్పు విసిరిన పరిస్థితి, ఇక్కడ కూడా రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. కారిడార్ పైన కూడా ప్రధానంగా మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి, నిప్పు అంటించుకున్న పరిస్థితి, నిప్పు అంటించుకున్న దృశ్యాలు కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మెయిన్ డోర్ నివాసం లోపలికి వెళ్ళే ప్రాంతం. ఇదంతా కూడా మసి చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిప్పు పెట్రోల్కి సంబంధించి విసరడంతో అది కొద్దిగా ఫైర్ అయ్యి ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రకమైన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి జోగి రమేష్ నివాసం దగ్గర. అయితే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రాళ్లు దాడి చేసి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే ప్రధానంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరిగా చేరుకోవడం జరిగింది. అసలు ఇది ఎలా జరిగింది ఏంటి? మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి. సార్, ఇది ఉదయం 10:30 గంటల నుంచి కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క వ్యవహారం నిర్వహించారు. ఎట్లాగంటే నిన్న జోగి రమేష్ గారు తిరుపతి ప్రసాదం యొక్క పవిత్రతను దారుణంగా దెబ్బతీసి అపవిత్రత చేస్తున్నారు. దాన్ని వెలుగెత్తి ప్రజలకు తెలియజేయాలి. సిబిఐ ఛార్జ్షీట్లో దాఖలు చేసిన ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని కిందకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు చేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది, నన్ను కూడా అక్రమ మద్యం కేసులో ఇరికించి 83 రోజులు జైల్లో పెట్టారు. దాని మీద చంద్రబాబు నాయుడు రాక్షసానందం తీరలేదు. ఆ ఆనందం తీరడం కోసం ఇంకా ఇలా చేస్తూనే ఉన్నాడు అని చెప్పి రమేష్ గారు మాట్లాడారండి. మాట్లాడిందంటూ ఒక చోట 2 చోట్ల తప్పు పదాలు దొరుకుతుండొచ్చు, వాట్ ఈజ్ ఇట్ మేబీ. కానీ దాన్ని ఆసరా చేసుకుని నిన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఒక వ్యవహారాన్ని దాన్ని వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకుని దాని మీద రాత్రికి రాత్రి ఒక ప్లాన్ ప్రకారం పొద్దుటి కల్లా జనాలు డంప్ చేశారండి. ఇక్కడ డంప్ చేసిన జనాల్లో బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు ఉన్నారండి.
ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరికీ ఇక్కడ దాడి చేయడం ఇష్టం లేదు, ఆ విషయం మాకు కూడా తెలుసు. కానీ దీంట్లో ప్రత్యేకించి దీన్ని ఎవరైతే ప్రేరేపించారో ఆ విషయాలన్నీ రేపు మా రమేష్ గారు వచ్చిన తర్వాత ప్రతి మనిషిని ఐడెంటిఫై చేసి చెప్పగలం. మేము వాళ్ళకి సిగ్గు అభిమానం ఏమన్నా ఉంటే ఇళ్ల మీద దాడులు కాదు. ఈ మైలవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి విష సంస్కృతి లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి కృష్ణప్రసాద్ అనే కుక్కమూతి పిండి రావడం వల్లే వచ్చిందని చెప్పి మాత్రం చెప్తున్నాను. ఇది మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఒకసారి ఇక్కడ కనుక చూస్తే చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. అద్దం పగిలిన పరిస్థితి కానీ ఇతరత్ర రాళ్ళు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న తర్వాత వైసీపీ కార్యకర్తలు పోలీసులు కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. అసలు దాడి ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది కూడా ప్రధానంగా పరిశీలించిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సరిగా ఒక అరగంట క్రితం టీడీపీ శ్రేణులు రావడం, ఇందాక ఆయన చెప్పినట్టు నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఈ అద్దాలన్నీ కూడా చాలా సున్నితంగా ఉండి ఈ సెన్సిటివ్ ప్రాంతం ఇదంతా కూడా చాలా పగిలిన వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కింద రాళ్ళు అవి కూడా ప్రధానంగా ఉన్నాయి. విసిరిన రాళ్ళు అన్ని చాలా క్లియర్గా పైకి కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ అద్దాలు బాగా పగిలిన పరిస్థితి. జోగి రమేష్ ఇంట్లో నిన్న అమ్మటి రాంబాబు ఇవాళ జోగి రమేష్ ఇంట్లో 1 by 1 వరుసగా ఈ రకమైన సంస్కృతి ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తుంది అనే చర్చ కూడా ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి మీద కానీ మంత్రి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. దాన్ని డెమోక్రటిక్ లెవెల్లోనే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఈ రకంగా రాళ్లు విసరడం లేకపోతే హింసాత్మక కార్యక్రమాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి మంత్రి మీద చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ జోగి రమేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇది. ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. కార్యకర్తలంతా కూడా వైసీపీ కార్యకర్తలు ఒకరికొకరుగా ఇప్పటికి చేరుకుంటూ ఉన్నారు. కొద్దిమంది బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. వాళ్ళు లోకల్గా చెప్పేది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఎవరు లేరు, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంతా మధ్యలో దూరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మరి పోలీసులు నిజానిజాలు ఏంటనేది వెలికి తీసి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఎవరు నిజంగా ఇక్కడికి వచ్చారు, ఇలాంటి దాడులకు ఎవరు పాల్పడుతున్నారు, ఆకతాయి మూక నిజంగానే టీడీపీ శ్రేణుల పేరుతో ఎవరైనా ఇందులో దూరారన్న అనుమానాలు కూడా ప్రధానంగా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక బ్యాడ్ సిగ్నల్స్ వెళ్ళి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాళ్లే చెప్తున్నారు మంత్రుల మీద ఇలాంటి వ్యాఖ్యలు నోరు జారిన పరిస్థితి వచ్చింది, దానికి మేము కూడా ఫీల్ అయ్యామని. కానీ ఈలోపే ఇవాళ ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన స్కెచ్ వేయడం జరిగింది. ఉదయం 10:30 నుంచి దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఉంది. వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేస్తారు.